హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మాన్సేవన్ విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఇగోండి కాసేపట్లో అయితే వర్షం పడిద్ది అన్నమాట. మా అక్కలు అయితే నీళ్ళకెళ్ళి వచ్చేసారు. ఇగోండి మొత్తం అన్నీ నింపేశారు. నీళ్ళు అయితే మొత్తం డ్రమ్ములు, పెద్ద డ్రమ్ము కూడా నింపేశారు. అలాగే నేను మా అక్క మేము వెళ్ళి బట్టలు అయితే ఉతుక్కొని వచ్చేసాం. బట్టలు ఉతుక్కోక ముందు నీళ్ళు నింపారు అన్నమాట. తర్వాత మేము వెళ్ళి బట్టలు ఉతుక్కొని వచ్చేసాం. ఇగోండి బట్టలు అయితే ఆరేసాం. ఇలా ఆరేసం లేదు, అలాగా గాలి దుమ్ము చూడండి అలా వస్తుందో. అలాగే వర్షం పడే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే పైన బాగా మేఘాలను మురుగులు మెబ్బులు వస్తున్నాయి అన్నమాట. ఏం చేస్తున్నావు? మబ్బు అంటే ఆకాశం అందుకుంటావా? పడిపోతావు. చూడండి ఫ్రెండ్స్, అసలు గాలి దుమ్ము చిన్న వేచట్లేదు. మా అక్క అయితే ఒకసారి భయపడింది, బట్టలు ఎగిరిపోతాయి అనుకుంది, కానీ అలాగేం జరగలేదు. ఇలా ఆరేసం లేదు, అలా వచ్చేసినాయి. ఫ్రెండ్స్, మన కాలేజీలో కానీ స్కూల్లోకి చదివేటప్పుడు మనకి ఓజోన్ పొర గురించి చెప్తారు కదా. మీకు మరి కాసేపట్లో మీకు ఓజోన్ పొర చూపిస్తాను. అంటే మనం చేసే వస్తువులు బట్టి ఆకాశంలో రంధ్రపడి ఓజోన్ పొర ఏర్పడుద్ది కదా, అది చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు. అసలు భలే బాగుంది. ఇదిగోండి, ఇదే అండి ఓజోన్ పొర. బాగుంది కదా ఫ్రెండ్స్. ఏమైంది? మొదలు వచ్చినాయా? ఈ సాంగ్ వేసుకోండి. ఏంటంటారు, ఏంటిది అది? ఫోన్ తడిసిపోతుంది వానకి. టైం పట్టింది. వెయ్యి సరే సరే, ఫోన్ తడిసిపోతున్నారు. చూడండి అసలు ఎలా కొడుతుందో వాన. అయితే మామూలు కొట్టలేదు వర్షం. నేను ఎంతగా కొట్టుకు అనుకోలేదు, మామూలుగా తిరిగి పడి వెళ్ళిపోద్ది అనుకున్నా. ఇంకా ఉరుగులు మెరుపులు వస్తే ఇంకా వేరే లెవెల్లోనే కొట్టిద్ది వర్షం. కొన్నిసార్లు అయితే అలా కొట్టదు, కానీ బేభత్సం కొట్టింది వర్షం అయితే. ఇంకా చూడండి, బండి కూడా అక్కడ పెట్టేస్తాం. అసలు నా పొయ్యి గురించి ఒకసారి ఆలోచించలేదు ఫ్రెండ్స్ నేను. మా అక్క అయితే ఇంకా పొయ్యి కూడా అదే వర్షం వస్తుంది కానీ ఇంకా వంట అయితే వండుతుంది మాట, కూర పెట్టిన పొయ్యి మీద. చూడండి, పైన వర్షం వస్తుంది, కింద వండుతున్నట్టుంది. కానీ పందిరేసిన లాభం లేకపోయింది, వర్షం అయితే కురుస్తుంది. ఎందుకంటే అక్కడక్కడ పట్ట బెజ్జర పడింది కాబట్టి. మా అక్క ఇదిగోండి నేను వంట వండుతున్నా అని చెప్తుంది. చూడండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టిన వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియో అయితే మిస్ చేయొద్దు ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి. అసలు నేను అనుకోలేదు ఫ్రెండ్స్ ఇలాగ అవుతుందని. చూడండి ఎంత బాగా కుడుతుందో వర్షం అయితే. ఫ్రెండ్స్ చూడండి, అసలు నా స్టవ్గా వర్షం కురుస్తూనే ఉందన్నమాట. అసలు ఇంటి కూడా ఆపుకోకుండా అలా కురుస్తున్నా. ఇందాడికి ఇప్పటికి బాగా జోరైంది అసలు. మా అమ్మ అయితే అయ్యో బట్టలు కూడా ఆరలేదు బుజ్జా అని చెప్పి అంటుంది. ఎందుకంటే అప్పుడే తీసుకొచ్చామాట, అలాగ పెడితే ముక్కవాస వస్తాయి కదా ఫ్రెండ్స్, బట్టలు అలాగే కురుస్తూ ఉంటే. అందుకని ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చేసి డ్రమ్లో పెట్టేసాం. ఫ్రెండ్స్, మా అక్క చూడండి, వర్షపు నీళ్ళు పడుతున్నాయి అక్కడ చినుకులు, వాటితో ఎలా ఆట ఆడుతుంది. నన్ను కూడా రా అంటుంది అన్నమాట. నేను రానమ్మ తల్లే, ఇవి ఆడుకొని చెప్పి అన్నాను నేను. మా అక్క కూర వండుతూ చక్క వాటర్తో అయితే ఆట ఆడుతుంది. నాకేమో బయటకు వెళ్తే ఉరికి వస్తుంది, మళ్ళీ చలి అని చెప్పని ఆగాను నేను వద్దని. పాపం మా అక్క అయితే సూపర్ ఆట ఆడిద్దంట. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మేము వాటర్కి దారి తీసామన్నమాట. వాటర్ వెళ్తానికి, లేకపోతే కొద్దిగా ఉంది కానీ అది ఇటు వస్తే వాటర్ లోనికి వచ్చేస్తాయి. మా పాప చూడండి, చెప్పులు బయట ఉంటే తడిసిపోతాయి అంటే లోన పెట్టింది. ఇంకా వాటర్ అంతా అలా వెళ్ళిపోతాయి అన్నమాట పొయ్యి పక్క నుంచి. సీతాఫలకాయలు అయితే మొన్న పెట్టాం కదా బుట్లో, అవి మాట కాయలు. మొబ్బు పట్టింది కాబట్టి చీకటిగా ఉంటుంది అన్నమాట. అన్నీ ఏంటి ఇచ్చులు కొట్టావు నువ్వే? నేనే చదువుకుంటా, స్విచ్ చూసుకొని పాలు కొట్టా. మరి ఏంటి కాయలు ఇచ్చిపోయినాయండి, ముగ్గుపోయి ఇచ్చుల్ని. మా వాళ్ళైతే తినేస్తున్నారు, నాకు ఒక్క కాయ కొడిపోకుండా. బయట అయితే జల్లే పడుతుంది, వర్షం తగ్గిపోయింది. వీళ్ళైతే తినేస్తున్నారు, చూపిస్తాను వాళ్ళని కూడా నేను. ముందైతే మా చెల్లి మిక్కేస్తుంది కాయల్ని, చూడాలి తింటుందో. తీగలో సప్పుకున్నాయా? తీగనే ఉన్నాయా? మా అక్క కూడా తింటుందండి పక్కన కూర్చొని.
వాడు ఎలా తింటుందో. ఏమైంది? గింజలు ఇయ్యొద్దు అంటే తినాలి అవి కూడా. గింజలా? నేలంతా బాగా తడిసిపోయిందండి. చూడండి అసలు దిమ్మరిచ్చింది వాన అయితే బాగా కొట్టింది. ఇప్పుడు నా పొయ్యి చూపిస్తాను ఏ పరిస్థితిలో ఉందో. ఇదిగోండి మన పొయ్య, ఇలా చూపిస్తాను. నిన్న మేకలు వచ్చినాయండి. మేకలు వస్తే నేనేం చేశానంటే ఇక రాయి పెట్టానమాట, అవి గబల ఖాళీగా ఉంటాయని. ఇదిగోండి మన పొయ్యిలో చూడండి, మన ఒక తాళం చేయి ఆఖరి వచ్చింది. మన పకోడీ అయింది అనమాట మన పొయ్య. నీళ్ళు ఇంత నిండిపోయినాయి చూడండి. అసలు అలా అయింది చూడండి, రింగులు కనపట్లే కదా. ఈ బొగ్గు వల్ల అంటే ఇదంతా ఉంది కదండి, మొన్న అంటించాం కదా, దీనివల్ల కనిపించట్లేదు. కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇది మన రింగు చూడండి. మట్టి వేసిన మొత్తం అంతా పోయింది. నేను మళ్ళీ దీన్ని సెట్ చేయాలి. ఇది మన పొయ్యి, ఇలా అయింది మన పొయ్యి పరిస్థితి. ఇదంతా క్లీన్ చేద్దాం అనుకున్నా, ఏం లాభం లేకపోయింది. ఎందుకంటే మొత్తం అంతా వర్షం వచ్చింది కాబట్టి పని ఆగిపోయింది నాకు. మా అమ్మ ఇంట్లో పెట్టమని, ఇంట్లో అలాగమ్మ చిన్న పొయ్యి అని చెప్పి ఆగాను నేను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బిల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.